జగిత్యాల రాజకీయాలు ప్రస్తుతం ఓ మంత్రికి పెద్ద తలనొప్పిగా మారినట్టు చర్చ జరుగుతోంది. మంత్రి పదవి దక్కిందన్న ఆనందం పూర్తిగా ఆస్వాదించకముందే నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరు ఆయన్ను ఇబ్బందులోకి నెట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య సాగుతున్న రాజకీయ విభేదాల్లో మంత్రి మధ్యలో చిక్కుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుస ఓటముల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్కు రెండో విడత కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి లభించింది. అయితే జగిత్యాలలో పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య రాజకీయ దూరం పెరగడం, ఆ విభేదాలు బహిరంగంగా మారడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ కు చేరువ కావడం కీలక మలుపుగా మారింది. పార్టీ అధిష్టానం సంజయ్ కు ప్రాధాన్యం ఇస్తుందనే భావన జీవన్ రెడ్డిలో అసంతృప్తిని పెంచిందంటున్నారు. వివిధ వేదికలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ అధిష్టానం స్పందన తక్కువగానే ఉందని ప్రచారం. ఈ పరిస్థితుల్లో జిల్లా మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కు ప్రోటోకాల్ పరంగా ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమాలకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గురువుగా భావించే జీవన్ రెడ్డిని విస్మరించలేని పరిస్థితి. ఇద్దరి మధ్య సమతుల్యం పాటించడం కష్టమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగిత్యాల కార్యక్రమాలకు వెళ్లడానికే కొంత వెనుకంజ వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇతర సీనియర్ నేతలు కూడా ఈ వివాదం విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి. మరోవైపు గురువుకు న్యాయం చేయాలనే వ్యక్తిగత అనుబంధం, ఈ రెండు మధ్య మంత్రి మౌనంగా వ్యవహరిస్తున్నారు. జీవన్ రెడ్డికి గౌరవప్రదమైన పదవి ఇవ్వాలనే సూచనలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు కూడా ప్రచారం ఉంది. పరిస్థితి సర్దుకుంటేనే మంత్రి పదవి ఆనందం పూర్తిగా ఆస్వాదించే వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే జగిత్యాల రాజకీయాలు ఇలాగే కొనసాగుతాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.